మంగళవారం రోజు చాలా మంచి పని జరిగింది. అంతా ఆ ఆ దేవుడి దయ. గుళ్ళో జరిగిందేదో జరిగిపోయింది. అది వదిలేసే మిత్రా. ఇప్పుడు నువ్వు మనీషాతో కలిసి పూజలో కూర్చోవాలి. కొంగుముడి వేసుకోవాలి. ఆ కడియం తీసేసి పూజలో కూర్చో. ఈ కడియాలు తీయకూడదు నానమ్మా. వాటంతటవే విడిపోయేంత వరకు అలాగే ఉండాలి నానమ్మా. అలా అని ఎవరు చెప్పారు? గుళ్ళో పంతులు గారు చెప్పారు. వాటంతటవే విడిపోకుండా తీస్తే ప్రమాదమని కూడా చెప్పారు. అవునమ్మా, సీతారాముల కడియాలు ఎలా పడితే అలా తీయకూడదు. మీరు ఆపుతారా పంతులు గారు? మేం మాట్లాడుకుంటున్నాం కదా. పంతులు గారు మంచే చెప్తున్నారు దేవయాని, ఆయన్ని అవమానించు. మీరు కూడా మా మంచి కోరే చెప్తున్నామని అన్నారు కదా అంకుల్. ఆంటీ, నా కడుపులో బిడ్డ కోసమే కొంగుముడి వేసుకోమని మీరే చెప్పారు కదా. కడియం తీమని మిత్రకి చెప్పండి. నేను చెప్తున్నాను మిత్ర, ఆ కడియం తీసేయ్. మిత్ర, నీకే చెప్పేది, ఆ కడియం తీసేయ్. నువ్వు చెప్పింది ఏమైనా చేస్తాను మామ, కానీ ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. ఆంటీ చెప్పినా వినవా మిత్ర? ఎందుకు వింటాడు? ఇదంతా లక్ష్మి ప్లాన్. ఇంట్లో ఈ పూజ ఉందని ఎలాగో ముందే తెలుసుకొని ఇలా కడియాలు వేయించుకొని తీసుకొచ్చింది. ఇందులో లక్ష్మికేం సంబంధం లేదు పిన్ని. మా చేతులకి కడియాలు వేసింది పిల్లలు. ఈ అమ్మ మాట కన్నా పసితనంతో పిల్లలు చేసిందే నీకెక్కువైందా మిత్ర? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలుసు కదా. నా కోసం ఆ కడియాన్ని పక్కన పెట్టలేవా? ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించమని చెప్పాను కదా మామ. నువ్వేదైనా అడుగు చేస్తాను. నీకెలా చెప్పాలి మిత్ర? నా బాధను అర్థం చేసుకో. ఈ తల్లి మనసుని అర్థం చేసుకో. మిత్రని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అరవిందా? ఆ కడియాలు తీయకూడదని చెప్తున్నారు కదా. వాళ్ళు అలాగే అంటారు బావగారు, కానీ ఈ పూజ ఎంత ముఖ్యమైనది మీకు తెలుసు కదా. మనీషా కడుపులోని బిడ్డ కోసం మిత్రతో ఈ పూజ చేయించి తీరాలి. ఆ విషయం ఆంటీకి అర్థమైనా మిత్రకు అర్థం కావడం లేదా ఆంటీ? మిత్ర తీసేదేంటి? ఈ బిడ్డ కోసం నువ్వే ఆ కడియం తీసేయ్. అవునా ఆంటీ, ఆ పనే చేస్తాను. నా బేబీ కోసం ఏమైనా చేస్తాను. మనీషా వద్దు.
వద్దని చెప్తున్నాను కదా, చెప్తే అర్థం కదా. వెనక్కి పో. అయ్యో 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 అయ్యో, కడుపుతో ఉన్న పెళ్ళ మీద చెయ్యెత్తుతావేంటి మిత్ర? అక్క, నువ్వు అలా చూస్తూ ఊరుకుంటావేంటి? చెయ్యి దించు మిత్ర. మనీషా నీ ప్రతిరూపాన్ని మోస్తోంది, అది గుర్తుపెట్టుకో. అయినా మిత్రని అని ఏం లాభం ఆంటీ? అంతా ఈ లక్ష్మి చేసింది. మీ మాటకి మిత్ర ఎదురు చెప్పేలా చేసింది. అరవిందకి లక్ష్మికి గొడవ పెట్టాలని చూస్తున్నావు మనీషా? లేకపోతే ఏంటి బావగారు? అరవింద్ అక్క చెప్పిన మాటల్ని మిత్ర ఏ రోజైనా కాదన్నాడా? ఈ రోజు మిత్రకి అరవింద్ అక్క కంటే లక్ష్మి ఎక్కువైపోయింది. నువ్వు అనవసరంగా గొడవని ఎటో తీసుకెళ్ళకమా. వదిన చెడు చేయకు. మా అక్క ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. ఎవరో కుట్ర చేసినట్టు మా అక్క మోసం చేయదు. ఇదంతా కాదంటీ. మిత్రని కడియం తీమని లక్ష్మితోనే చెప్పించండి. చెప్పు లక్ష్మి. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను ఆ పని చేయలేను. నేను చెప్తున్నాను లక్ష్మి. కడియాలు వాటంతట అవే విడిపోయే వరకు మేము తీయకూడదని పిల్లలు ఒట్టు పెట్టారు. వాళ్ళు ఒట్టు పెట్టారా? లేకపోతే నువ్వు గేమ్ ప్లే చేస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు. పిల్లల క్షేమం కోసం మేము ఈ కడియాలు ఉంచుకోక తప్పదు. అయితే నా కడుపులో బిడ్డ కోసం కూడా మిత్రతో ఈ పూజ నేను చేయాలి. లక్ష్మికి నీ పూజతో పనే ఉంది మనీషా. తన పంతమే తనకి ముఖ్యం. ఇదంతా చూస్తుంటే అలాగే ఉందా ఆంటీ? లక్ష్మికి నేనంటే అసూయ, నన్ను ద్వేషిస్తుంది. నా బేబీ కంటే తన పంతమే ముఖ్యమనుకుంటోంది. అరవింద్ ఆంటీ మాటను కూడా చెల్లబడి కానివ్వడం లేదు. తనంత స్వార్థపరురాలు మరొకరుండరు. స్టాప్ ఇట్ మనీషా. లక్ష్మి గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నీకు కావాల్సింది పూజే కదా, చేస్తాను. పూజ చేసి కొంగుముడి వేసుకోవాలని మాత్రమే కదా చెప్పింది. అంతే కదా అరవిందా, సోదమ్మ చెప్పింది అదే కదా. మిత్ర పూజ చేయను అని అంటలేదు కదా. కడియాలు విడిపోయిన వెంటనే చేస్తాను అని అంటున్నాడు. అప్పటి వరకు ఓపిక పట్టండి. సోదిదానా, డేట్ మెన్షన్ చేయకుండా ప్రాంప్టింగ్ చెప్పినట్టు ఉంది ఇది.
సరే, కడియాలు విడిపోయాకే ఈ పూజ జరుగుతుంది. పంతులు గారు, అమ్మా, మీకప్పుడు కబురు చేస్తాం. అలాగేనమ్మా. మనీషా, మనీషా, ఏం చేస్తున్నావు? మనీషా, ఆగు. మరి ఇంత ఫ్రస్ట్రేషన్ వద్దు. నువ్వు ఇలా చేయడం అరవింద్ అక్క చూస్తే నువ్వు అతను కడుపుతో ఉన్నావనుకోదు, కడుపు మంటతో ఉన్నావనుకుంటుంది. ఏం చేయను ఆంటీ? సోదమ్మని వెతికి పట్టుకుని దానికి డబ్బులిచ్చి ప్రాంప్టింగ్ ఇచ్చి ఇంత ప్లాన్ చేస్తే అంతా సర్వనాశనమైపోయింది. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు మనీషా. జరగని పెళ్లికి కొంగుముడి వేయటమంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీకంటే ముందు మిత్ర లక్ష్మిలకి బ్రహ్మముడి వేశాడు. మనీషా, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నీ మెడకిది బిగించి చంపేస్తాను. వదులు, వదులు మనీషా, వదులు. నేను చేస్తే నీకేం వస్తుంది మనీషా? మళ్ళీ నన్ను డిసప్పాయింట్ చేసేలా మాట్లాడారంటే చంపేస్తాను. వదులు. నీ ప్లాన్ తెలితే నేనేం చేయాలి? నువ్వు ఆ సోదమ్మకి సరిగ్గా చెప్పుండాల్సింది. నేను అంతా కరెక్ట్ గానే చెప్పాను, కానీ పూజ ఈ రోజే చెయ్యాలని చెప్పలేదు. మరి తప్పు నీదే కదా, నన్నంటావేంటి? నువ్వు ఏం చేసినా కరెక్ట్ గా చెయ్యాలి. ఎలాగైనా సరే నేను వెంటనే మిత్ర పక్కన ఉండాలి. అది జరిగి తీరాలి. మిమ్మల్ని సారీ మనీషా, నాకు జలుబు చేసినట్టుంది. తుమ్ములు వాటంతట అవే వస్తున్నాయి. ఇంకొకసారి తుమ్మారంటే మీ నోటికి ప్లాస్టర్ వేసేస్తాను. నా ప్లాన్ అంతా స్పాయిల్ అయింది. అంతా ఆ పిల్ల పిశాచుల వల్లనే. మీరు సూపర్ రా, ఎక్స్ట్రాడినరీ పని చేశారు. మా వల్ల కాంది మీరు చేశారు. మాకే తెలియకుండా మీ అమ్మా నాన్నకి మీరే పెద్ద సహాయం చేశారు. వాళ్ళు విడిపోకుండా కలిపారు. అందుకే పిల్లలు దేవుళ్లతో సమానం అనేది. మీరు దేవుళ్ళలా అన్నయ్య వదినకి సాయం చేశారు. లేదు బాబాయ్, దేవుడే మాకు సహాయం చేశాడు. కడియాలతో అమ్మా నాన్నల్ని కలపమని చెప్పాడు. నిజమా? నిజం బాబాయ్. మా అమ్మా నాన్నలు కలిసి ఉండేలా చేయమని మేము ఆంజనేయుడికి దండం పెట్టుకున్నాం. ఆ సీతారాముల్ని కలిపిన ఆంజనేయుడే మా అమ్మా నాన్నల్ని కలుపుతాడు అనుకున్నాం. అయితే ఆంజనేయ స్వామి మీ చిట్టి చేతులతో ఇలా చేయించాడన్నమాట. అవును పిన్ని. అయినా మా అమ్మా నాన్నల మధ్యలోకి ఆ శూర్పణకొస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? శూర్పణ కంటే ఆ మనిషానే కదా, మంచి పేరు పెట్టారా. ఆ సీతారాముల మధ్యలోకి వచ్చిన శూర్పణక్కకి లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. అన్నయ్యకి లక్ష్మణుడిగా నేను ఆ పని చేయాల్సిందే. మీరు చేయాల్సిన పని లవకుశ లాంటి వీళ్ళు చేశారండి. ఆ శూర్పణఖకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఈరోజు ఇంట్లో జరిగింది చూసి ఆ శూర్పణఖకి ఒకటి బాగా అర్థమవ్వాలి. ఎప్పటికీ అన్నయ్య వదిలిన మధ్యలోకి రాకూడదు అని. మనీషాకి ఈ డోస్ సరిపోదండి.
ఇంకా గట్టిగా ఉండాలి. దెబ్బకి తను ఇంటి నుంచి పారిపోవాలి. ఆ పని మేం చేస్తాం పిన్ని. ఆ రాక్షసిని తరిమి కొడతాం. మాకు ఆంజనేయుడు తోడుగా ఉన్నాడు. ఇప్పటి నుంచి మేం కూడా మీ జట్టే. మన నలుగురం కలిసి ఆ మనిషిని బెల్లగొడదాం. ఓకే? ఎస్. Done. ఏంటి అరవిందా, నువ్వు ఇంకా ఆగిపోయిన ఆ పూజ గురించి ఆలోచిస్తున్నావా? ఏది జరిగినా అంతా మన మంచికే అనుకో. ఎలా అనుకోమంటారండి? జరిగింది మిత్రకి మంచిది కాదు, చెడు. మిత్రాలక్ష్ములు సీతారాముల కడియాలు వేసుకురావడం చెడేలా అవుతుంది అరవిందా? అది కూడా దైవ సంకల్పమే కదా. కాని విధి లిఖితం ఇంకోలా ఉంది కదండి. మిత్రక్షేమం కోసం ఒకప్పుడు లక్ష్మి చేతిని అందించాం. ఇప్పుడదే చెయ్యి మిత్రని గండం వైపు నడిపిస్తుంది అంటే చాలా భయంగా ఉందండి. మిత్రని ఎన్నో గండాల నుంచి కాపాడిన లక్ష్మి గురించా నువ్వు అలా అనుకుంటున్నావు? ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక మీదట జరగబోయేది వేరు. మిత్రాన్ని శాశ్వతంగా గండాల నుంచి కాపాడగలిగేది వాడి రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే. ఇక మిత్రాన్ని రక్షించే శక్తి లక్ష్మికి లేదు. మిత్రతో ఓ బిడ్డని కనే అవకాశం కూడా లక్ష్మికి లేదు. తన చెల్లెలి కోసం, ఈ ఇంటి మరో కోడలి కోసం, ఆ కోడలికి పుట్టాల్సిన వారసుల కోసం లక్ష్మి తన మాతృత్వాన్నే త్యాగం చేసింది. అది గుర్తించవా నువ్వు? గుర్తించానండి. అందుకే లక్ష్మిపై నాకు బాధ తప్ప కోపం లేదండి. కాని మిత్ర గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తోందండి. అసలు విషయం తెలియక లక్ష్మి అడుగడుగునా మనీషాకి అడ్డం పడుతోంది. లక్ష్మికి మిత్ర ప్రస్తుత గండం గురించి తెలిస్తే తనేమవుతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే భయంతో లక్ష్మి దగ్గర నిజం దాచాను. కాని ఇప్పుడదే అడ్డవుతుంది అంటే లక్ష్మికి నిజం చెప్పక తప్పదేమో అనిపిస్తోంది. ఉద్దర్విందా, నిజం తెలిస్తే లక్ష్మి తట్టుకోలేదు. నీకు మిత్రక్షేమం ఎంత ముఖ్యమో లక్ష్మి కూడా అంతే ముఖ్యం. లక్ష్మి తనకన్నా మిత్ర గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. మిత్రకి మంచి జరగడం కోసం తను ఈ ఇంటికి దూరం అయినా అవుతుంది. పిల్లలు అన్యాయమైపోతారు. లక్ష్మి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. లక్ష్మి జీవితం ప్రశ్నగా మిగిలిపోకూడదు అని నేను లక్ష్మికి నిజం చెప్పకుండా ఆగుతున్నానండి. పిల్లల గురించి కూడా ఆలోచించి ఆగుతున్నాను. కాని మరోవైపు మిత్రకు ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉందండి. మిత్రను కాపాడే కన్న కూతురు కావాలి అంటే మనకున్న మార్గం ఒక్కటే. మనీషా కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఎలాగైనా మన మిత్ర కోసం ఆ బిడ్డ కావాలండి. నీ బాధ నాకు అర్థమైంది అరవిందా. మిత్రకి లక్ష్మి దూరం కాకూడదనే ఆలోచిస్తున్నావు. మిత్రని కాపాడే బిడ్డ కోసం మనీషాను మిత్రకి దగ్గర చేయాలని అనుకుంటున్నావు. కాకపోతే ఇన్నాళ్ళు మిత్రని కాపాడుకున్న లక్ష్మికి ఇకపై కాపాడుకోలేదా అన్న ఆశ నాకుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. మిత్రని కాపాడే శక్తిని లక్ష్మికి ఆ దేవుడు ఇచ్చాడనే అనుకుంటున్నాను. లక్కీ, లంచ్ టైం అయింది. నీకు ఆకలి వేయట్లేదా? వేస్తుంది, కానీ పిన్ని ఏదో కర్రీ చేసింది. నాకు తినాలనిపించట్లేదు. ఏం కావాలి నీకు? నాకు పన్నీర్ పులావ్ తినాలనుంది. అది అమ్మ ఫేవరెట్ ఐటమ్. అమ్మ చేస్తేనే బాగుంటుంది.
కానీ అమ్మ నాన్న దగ్గర ఉంది. నాన్నేమో వర్క్ లో ఉన్నారు. ఎలా డిస్టర్బ్ చేస్తాం? ఏం పర్లేదు, డిస్టర్బ్ చేయొచ్చు. నాన్న మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. పదండి లంచ్ చేద్దాం. లక్కీకి పన్నీర్ పలావ్ తినాలనుందంటమ్మా. చేసి పెడతావా? ఆ, ఇప్పుడు చేతికి కడియాలున్నాయి కదా, తర్వాత చేసి పెడతాను. పిల్లలు అడిగినప్పుడే చేసి పెట్టాలి లక్ష్మి. చేతులకి కడియాలుంటే వంట చేయడం ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదరదు? నీ లెఫ్ట్ హ్యాండ్, నా రైట్ హ్యాండ్ ఫ్రీగా ఉన్నాయి కదా, ఆ చేతులతో వంట చేద్దాం.